ఆదిపూజ్యుడైన గణపతి అన్ని దేవతల కన్నా ముందు గణేశుడిని పూజిస్తాం కాబట్టి ఎలాంటి విఘ్నాలు కలగకుండా మనం ఏ పనులు చేసినా కూడా ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఎలాంటి సంకటాలు రాకుండా ఉండటానికి ప్రథమంగా గణపతిని పూజించి సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవాలి. సంకటాలను హరింపజేసే సంకటనాశక గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమామ్యం శిరసా దేవ గౌరీపుత్ర వినాయకం భక్తమా స్మరే నిత్యం యామ కామార్థ సిద్ధే. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయ కృష్ణ పింగాక్ష గజవక్తం చతుర్థకం లంబోదర పంచమ చెష్ట వికటవేవచ సప్తమం విఘ్నరాజాంచ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రాంచ దశవంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాశంతు గజాననం. ద్వాశేత నామాని త్రిసంధ్యం పట్టే నరః నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్య ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్ర మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్మిరాం ఫలం లభతే సంవత్సరేణ సిద్ధంచ లభతే నాత్రశయం అష్టభ్యో బ్రాహ్మణే భిక్ష లిఖిత్యయాత్ సమర్పయేత్ తస్య విద్య భవేత్.